రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ 100 సంవత్సరాల సేవా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. హిందూ సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమా అన్నారు. రాబోయే రోజుల్లో ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం మరింత ముందుకు వెళ్తుందని తెలిపారు. అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్లో హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసన సభ్యులు బోండా ఉమా, పరిపూర్ణ సరస్వతి స్వామీజీ, బీజేపీ నేత యామిని శర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలో అనేక పద్ధతులు ఉన్నా దేశంలో మాత్రం హిందూ ధర్మం ఉందన్నారు. బ్రిటిష్ వారి వలన దేశంలో కొంత నష్టం జరిగినప్పటికీ శివయ్య ఆశీస్సులతో దేశం అంతా బాగుందన్నారు. అనేక ఆటుపోట్లు తట్టుకొని దేశంలో హిందూ ధర్మం నిలబడిందని చెప్పారు. ఈ ధర్మం గురించి పిల్లలకు కూడా తెలపాల్సిన అవసరం ఉందన్నారు. సనాతన ధర్మం గురించి వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన సూచించారు. హిందువులు ఏ రోజు కూడా ఎవరి మీద దాడులు చేయలేదని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిలో ముందుకు వెళ్తుందన్నారు. మోదీ సర్కార్లో అవినీతి ఇప్పటి వరకు లేదన్నారు. రాబోయే రోజుల్లో భారతదేశం విశ్వగురువుగా ఎదగబోతుందన్నారు. మోదీ ఆలోచన విధానంతో ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పల్లపోతు మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడు కేయు చంద్రమోహన్, వెలగ సురేష్, సాంబశివరావు, కిషోర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హిందూ సమ్మేళనం జరుపుకోవడం చాలా సంతోషం. ఏదైతే ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చి హిందూ సమ్మేళనాలు వాడవాడల గ్రామాన జరగాలని పిలుపునిచ్చిందో ఆ పిలుపుని ఆదేశంగా భావించి ఇవాళ అందరూ కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ హిందూ సమ్మేళనాలు జరపడం అనేది చాలా సంతోషం. ఇది చాలా అవసరం కూడా. ఎందుకంటే ప్రపంచంలో అనేకమైనటువంటి మతాలు, అనేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. కానీ అత్యంత ప్రాచీనమైనటువంటి ధర్మం, పద్ధతులు హిందూ ధర్మం అని శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. మనం కొంతమంది విదేశాల నుంచి వచ్చినటువంటి బ్రిటిష్ వారు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు కావచ్చు, వాళ్ళ వల్ల కొంత ఈ సమాజానికి నష్టం జరిగినా ఆ శివయ్య తండ్రి ఆశీస్సులతో ఈ ధర్మం ఎప్పుడూ కూడా వర్ధిల్లుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక 1,00,000 సంవత్సరాలైనా ఈ హిందూ ధర్మానికి ఎటువంటి నష్టం కానీ కష్టం కానీ వాటిల్లదని ఈ సందర్భంగా ఒక్కసారి మనం గట్టిగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో అంగరంగ వైభవంగా అన్ని సెక్టార్లు, ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు ఎంతో కోలాహలంగా ఈరోజు హిందూ సమ్మేళనం కార్యక్రమానికి విచ్చేశారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎంతో అద్భుతమైన మా కమిటీ అంతా కూడా ఈరోజు కాకినాడ నుంచి స్వామీజీ గారిని పిలవటం, అలాగే యామిని గారిని సందేశము, అలాగే మా లోకల్ నాయకులు ఎమ్మెల్యే మా బోండా ఉమా గారు, మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, మా మిత్రుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎంతో దిగ్విజయంగా ఉదయం దగ్గర నుంచి సాయంత్రం దాకా 175 బైకులతో
మహిళలతో ర్యాలీ కానీ, ఆడపిల్లలు బుల్లెట్లు కానీ, కోలాటం కానీ, డ్రమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ముందుగా ఒక హంగుగా ఉండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాము. మీ అందరి మీడియా మిత్రులకి, ఎందుకంటే గత 10 రోజుల నుంచి ఎంతో సిటీలో, జిల్లాలో, రాష్ట్రంలోనే లోటస్లో ఏం జరుగుతుంది, 150 బైకులు మహిళలు రావడం కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈ హిందూ సమ్మేళనాన్ని సక్సెస్ చేసిన మా మిత్రులందరికీ, మా కమిటీ వాళ్ళకి, 5 సెక్టార్ల ప్రెసిడెంట్లకి, అక్కడున్న కామన్ పీపుల్ అందరూ కూడా మేము థ్యాంక్ చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇది దాదాపుగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మన అఖండ భారతం మొత్తం కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయమని వారు సందేశం ఇచ్చారు. వారి సందేశానంతరం మేము మా వంతుగా లోటస్ ల్యాండ్ మార్క్ యావత్తు కూడా మొత్తం ఇక్కడికి వచ్చి దిగ్విజయంగా మంచి ప్రోగ్రాం చేసుకుంటా ఉన్నాం. స్వామి పరిపూర్ణానంద స్వామీజీ వారు కాకినాడ నుంచి ఇక్కడికి విచ్చేసి వారి యొక్క మంచి స్పీచ్ అది ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎంతో బిజీగా ఉండే మా ఎమ్మెల్యే గారు బోండా మహేశ్వరరావు గారు కూడా ఈ కార్యక్రమానికి సమయం కేటాయించి ఇక్కడికి వచ్చి అంతా కూడా చేశారు. అదేవిధంగా ఒక పండగ వాతావరణం నెలకొంది ఈ లోటస్ ల్యాండ్ మార్క్ మొత్తం కూడా. హైందత్వం అంటే ఏమిటి, అది ఒక మతము కులం అని కాదు, అంతా కూడా అది ఒక సంస్కృతి. ఆ సంస్కృతిని అనేది మనం మర్చిపోకూడదు, మన పిల్లలకి మనది చేరవేయాలనే ఒక మంచి సద్భావంతో అందరూ కూడా ఇవాళ అందరూ సమిష్టిగా ఎవరికి వారే ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి మంచి వాతావరణంలో ఇటువంటి ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతూ ఉంది. కనుక కమిటీ సభ్యులందరూ కూడా 5 సెక్టార్లు ఉన్నాయి లోటస్లో, అందరూ కూడా ప్రెసిడెంట్, సెక్రటరీస్ అన్నీ కూడా ఇక్కడ పాల్పంచుకొని చక్కగా మంచి విజయవంతంగా ఇటువంటి సభ నిర్వహించారు. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.